మన చిన్నప్పుడు నాన్న మనకి కథలు చెప్తూ ఉంటారు కదా, అలాంటి కథల్లో ఒకటి మన నాన్న స్టోరీస్లో చూద్దాం. వెల్కమ్ టు నాన్న స్టోరీస్. అనగనగనగనగా ఒక హ్యూమన్ బాడీ ఉంది. హ్యూమన్ బాడీ లోపల కొన్ని పార్ట్స్ ఉంటాయి. అవి ఒకరోజు గొడవ పడుతున్నాయి. ఆ గొడవ ఎందుకంటే నేనే గొప్ప అని హార్ట్, కాదు నేనే గొప్ప అని బ్రెయిన్, అలా అన్ని పార్ట్స్ గొడవ పడుతున్నాయి. అప్పుడు బ్రెయిన్ చెప్పింది, ఓకే సరే చూద్దాం ఎవరు గొప్ప అని. మీ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయో చెప్పండి, అప్పుడు చూద్దాం ఎవరు గొప్ప అని అంటుంది బ్రెయిన్. అన్ని పార్ట్స్ సరే సరే చూద్దాం అంటారు. అప్పుడు బ్రెయిన్ ముందు నా గురించి చెప్తా అని స్టార్ట్ చేస్తుంది. మనిషి తలలో నివసించే అతి శక్తివంతమైన పార్ట్ మెదడు. నేను మొత్తం శరీరానికే అధిపతిని. మీరు చేసే ప్రతి పని నా కంట్రోల్లోనే ఉంటుంది. మెదడులో వేరు భాగాలు ఉంటాయి. ఆలోచించడానికి సిరిబ్రం, కదలికల కోసం సిరిబెల్లం, శ్వాస మరియు గుండె కొట్టుకోవడాన్ని కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ స్టెమ్ పనిచేస్తాయి. మెదడు బిలియన్ల కొద్దీ చిన్న నాడీ తంతువుల ద్వారా సందేశాలను పంపుతుంది. ఇవి మెరుపులా వేగంగా శరీరం అంతా ప్రయాణిస్తాయి. మనిషి పరిగెత్తినప్పుడు, నవ్వినప్పుడు, కలలు కనేటప్పుడు కూడా నేనెప్పుడూ పనిచేస్తూనే ఉంటాను. మెదడుకి శక్తి రావాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. అవేంటంటే వాల్నట్స్, బ్లూబెర్రీ, పాలకూర, చేపలు, గుడ్లు. మీకు తెలుసా, మెదడు ప్రపంచంలోనే ఉత్తమమైన కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. నేను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోను అంటుంది మెదడు. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ. చిన్నపిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ చదువులు, ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటున్నాను. నేను తెలివైన అధికారిని. నాకు మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి ఆలోచనలు ఇవ్వాలి అని మెదడు అంటుంది. మెదడు తన గురించి చెప్పడం అయిపోతుంది. ఇక గుండె తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది. మీకు తెలుసా, మన శరీరంలో ఎప్పుడూ ఆగకుండా పనిచేసే అద్భుతమైన యంత్రం గుండె. నేను మన శరీరానికి రక్తాన్ని పంపే శక్తివంతమైన పంప్. గుండెకు 4 గదులుంటాయి. 2 ఎట్రియాలు, 2 వెంట్రికల్స్. ఇవి కలిసి రక్తాన్ని సరిగ్గా నడిపిస్తాయి. గుండె కొట్టుకునే ప్రతిసారి గుండె ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్తో నిండిన రక్తాన్ని శరీరం అంతా పంపుతుంది. రోజుకు సుమారు 1,00,000 సార్లు గుండె కొట్టుకుంటుంది. నువ్వు నిద్రలో ఉన్నా గుండె మాత్రం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. గుండె బలంగా ఉండడానికి పండ్లు, కూరగాయలు, బాదం, వాల్నట్స్, చేపలు మరియు తక్కువ ఉప్పు ఉండే ఆహారం చాలా మంచిది. తెలుసా, నీ గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది, కానీ అది ప్రతిరోజు 7,000 లీటర్ల రక్తాన్ని పంపుతుంది అని గుండె తన గురించి తాను చెప్తుంది.